హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఎంసెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అలాగే రిజల్ట్ తర్వాత స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా జనరల్ డౌట్స్ ఉంటే అడగచ్చు. సో మెయిన్గా మనకి రిజల్ట్ వచ్చేసి 25th లేదా 27th, ఈ 3 డేస్ మధ్యలో ఎప్పుడైనా రిజల్ట్ రిలీజ్ అవ్వచ్చు. రిలీజ్ అయిన తర్వాత వెంటనే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి డేట్స్ అనౌన్స్ చేస్తారు. సో అనౌన్స్ చేసే టైం కంటే ముందే మీరు సర్టిఫికేట్స్ ఏమేమి రెడీగా ఉంచుకోవాలని చెప్తాను. సో ఈ సర్టిఫికేట్స్ అనేది మీకు మీ డిస్టిక్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇస్తారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరే స్లాట్ బుక్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేది మీ వెంట తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా అందులో ఎంసెట్ రిజల్ట్ రిలీజ్ కాగానే మీకు రిజల్ట్లో ర్యాంక్ కార్డుని ఇస్తారు. సో 2024కి సంబంధించి ర్యాంక్ కార్డు, అలాగే 2024 హాల్ టికెట్, అలాగే ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి. మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆధార్ కార్డులో అలానే ఉండాలి. సేమ్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అలానే ఉండేలా చూసుకోండి. 10th క్లాస్ మెమో కావాలి. అలాగే ఇంటర్మీడియట్ మెమో. సో లాంగ్ మెమో కావాలా, షార్ట్ మెమో కావాలంటే, సో లాంగ్ మెమో లేని వాళ్ళు షార్ట్ మెమో మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మీ యొక్క ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్లో షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఈ స్టడీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తారో సో వాళ్ళకి లోకాలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో టీసీ సర్టిఫికేట్ అంటే మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇస్తారు. నెక్స్ట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా 1st January 2024 తర్వాత తీసుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే మీకు ఓసీ క్యాండిడేట్స్. సో ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 2024 తీసుకోండి. ఇక 2024 to 25 అనేది ఉండాలి. అలాగే దీని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్తో పని లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. అలాగే ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఎవరైతే లోకాలిటీ ఉండి స్టడీ సర్టిఫికేట్స్ లేవంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లేకపోతే సో మీరు రెసిడెన్సీ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో నాన్ లోకల్ వాళ్ళు లోకల్ కేటగిరీ కింద అంటే మీకు అన్రిజర్వ్డ్ కోటా కింద సీట్స్ అలాట్ చేయడం కోసం మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్. సో ఎవరైతే ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారో సో మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో మైనారిటీ అని మెన్షన్ చేసి ఉండాలి, లేదా మీ యొక్క టీసీలో ఆ ముస్లిం మైనారిటీ అని మెన్షన్ చేసి స్టేటస్ అనేది మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ లేదా స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్, ఎన్సీసీ కానీ, స్కాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆంగ్లో ఇండియన్స్ కానివ్వండి. సో ఇలా మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 3 sets జిరాక్స్ కాపీస్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్, అలాగే ఈ స్పెషల్ కేటగిరీ అనేది 3 sets జిరాక్స్ కాపీస్ అనేది కావాలి. సో ఇంకేమైనా మిస్ అయి ఉంటే, మీకేమైనా తెలిసినవి ఉంటే, నాకు తెలియని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.